సతీష్ గారు మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం 28వ ప్లేస్ లో నిలిచారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు ఆ లిస్టులోనే లేరు, మీరేమంటారు? అదే అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి అదే విధంగా బీజేపీ మోదీ గారి గురించి బాగానే చెప్తా ఉన్నారు. నుంచి మనం చూస్తా ఉన్నాం. మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఆయన నోట్ల రద్దు అని చెప్పేసి అప్పటి నుంచి జనాలను ఆగం చేసిండు. అవినీతి ఎక్కడైతే డబ్బులు ఉందో ఆ డబ్బును తీసుకొచ్చి ప్రజలు ప్రతి ఒక్కరికి 15 లక్షల చొప్పున పంచిపెడతా అని చెప్పి అబద్ధం మాటలు చెప్పి ఈ దేశాన్ని మరి ఏ విధంగా మాట్లాడిన సందర్భాలు కూడా చూసినాం. రైతాంగానికి ఏం చేసిండు, ముఖ్యంగా తెలంగాణకు మరి సవితి ప్రేమ చూపించినట్టుగా తెలంగాణకి ఏ విధంగా అయితే ఆయన నిధులు ఇచ్చిండో విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తనను పక్కన పెడితే ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారికి ఎట్టొచ్చిందో మాత్రం ప్రజలందరూ నవ్వుకుంటారండి. ఎవరు చేసిరో ఈ సర్వేలు, మరి ఎవరు మాట్లాడుతారో, ఎవరు డిక్లేర్ చేసిరో తెలియదు. కానీ ఒకటి మాత్రం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరని ఆయన పవర్ఫుల్ లీడర్ అండి. అండ్ పవర్ఫుల్ లీడర్ ఓటుకు నోటు కేసులో నోట్లు మోసుడు అనక బ్యాగులు మోయడానికి పవర్ఫులా, లేకపోతే రైతాంగాన్ని గుళ్ళ మీద గోపురాల మీద ఓట్లేసి రైతాంగాన్ని మోసం చేసినందుకు దానికి పవర్ఫుల్ ఇచ్చారా? ఏ విధంగా ఇచ్చారు? ఈ రోజు నేతన్నలు గాని, ఆటో అన్నలు గాని, రైతాంగం గాని, విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో మంది ధర్నాలు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల ముందు చూసినాం మనం. ఆ బాయిల కట్ట నీళ్లు లేక పొలాలు ఎండిపోయి ఉరేసుకునే పరిస్థితి మనం చూసినాం. ఈ రోజు అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నెలకొల్పబడింది. ఇదా తెలంగాణలో రైజింగ్ తెలంగాణ అంటే ఎందులో ఉంది రైజింగ్ తెలంగాణ? యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు, రోడ్ల మీద తిరిగే పరిస్థితి. ఇదే నిరుద్యోగులు, ఇదే యూనివర్సిటీ పిల్లలు వచ్చి మళ్ళీ అసెంబ్లీ ముందో సెక్రటరియట్ ముందు చర్చలు పెడితే, సెక్రటరియట్ ముందు ధర్నాలు చేస్తే ఈ రోజు వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు, పోలీస్ స్టేషన్లు వేసి జైళ్లకు పంపుతా ఉన్నారు. ఇదే ఆశా వర్కర్లకు ఏదైతే ఎలక్షన్ సమయంలో ఆశా వర్కర్లకు 18,000 ఇస్తాం, ఇది చేస్తాం అని దొంగ మాటలు చెప్పి, కపట మాటలు చెప్పి ఈ రోజు ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వస్తే ఈ రోజు మనం చూసినాం. చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, సమ్మక్క సారక్కలను పూజించుకునే మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ రోజు మహిళలకు ఎంత అన్యాయం జరుగుతా ఉంది. మహిళలు ఇలా ఆశా వర్కర్లు ఆగమనం చేసుకుంటూ రోడ్ల మీద వాళ్ళ బట్టలు, చీరలు చింపుతూ వ్యాన్లలో కుక్కుతూ తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. అంటే ఇది ఎంత అవమానకరం అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏం మాట్లాడతాడుగా, రేసింగ్ తెలంగాణ అంటాడు, అందాల పోటీ అంటండి. హైదరాబాద్ లో అందాల పోటీలట. ఇలా మన రాష్ట్రానికి అందాల పోటీల వల్ల వచ్చేదే ఉంది? గదే లిప్స్టిక్ లో, లేకపోతే అద్దాలు, దువ్వెన్లు, బొట్టు పిల్లలు అమ్ముకున్నాడా యువతకు రేసింగ్ తెలంగాణ అంటే? దీని వల్ల కనీసం వాళ్ళు నిర్వహించే వాళ్ళు గాని, దానికి సంబంధించిన మంత్రివర్గులు గాని అందాల పోటీలు పెట్టడం వల్ల యువతకు ఏం ఉపాధి అవకాశాలు వస్తాయో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అసెంబ్లీలో కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు బట్టలు ఇప్పి కొడతా, లేకపోతే ఇంకోటి చేస్తా, ఎవరు మాట్లాడద్దు, సోషల్ మీడియాలో కూడా ఎవరు ప్రశ్నించద్దు అని అలాంటి మాటలు రెండు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అని ఏ విధంగా పవర్ఫుల్ సీఎం అయ్యారో ప్రజలు వింటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో 6 నెలలనే విఫలమైందండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు 6 నెలలు కూడా గడవలేదు. ఇలా 15 నెలల కాలంలోనే అత్యంత వరస్ట్ పార్టీ, అత్యంత వరస్ట్ పాలనలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి చక్కగా వినండి, వీళ్ళకేంది, ప్రజలకు ఖమ్మంలో వరదలు వస్తాయి వాళ్ళని కాపాడడానికి హెలికాప్టర్లు ఉండే, పుట్టినరోజుకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజుకు లేకపోతే ఇంకోరు పుట్టినరోజులకు మాత్రం హెలికాప్టర్లు వేసుకొని చక్కర్లు కొడతారు తప్ప కోసం ప్రజలను ముందుకు దిశగా ఉపాధి రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఉపాధి రంగంలో ఏ రంగంలో కూడా ఈ తెలంగాణ ముందుకెళ్లడం లేదు. రేసింగ్ తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. కరెంటు లేదు, నీళ్లు లేవు, నిరుద్యోగ ఉపాధి లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు వస్తలేవు, ఉన్న పరిశ్రమలో కరెంటు లేదు. మీరు ఏ విధంగా రైజింగ్ తెలంగాణ అంటుర్రో మరి చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి ఈ కాంగ్రెస్ నాయకులకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్తాను అండి. మల్లేశ్వర్ గారు చెప్పండి. గారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి మేడం. ఎందుకంటే ఒక పార్టీని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అనేది ఏంది పార్టీలండి? బీజేపీలో అయితే గమ్మతి మాట్లాడతారు. పసుపోటు తీసుకొచ్చారు. వినండి, మీరు పసుపోటు తీసుకొచ్చారు. పసుపోటు ₹1 తీసుకురాలేదు. నేను గతంలో కూడా ఎంపీ అరవింద్ గారి గుండె మీద ఒక ఎంటిక లేదనేది ఎంత విషయమో పసుపోటు సతీష్ గారు ఒక్కరే మాట్లాడండి. ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే సతీష్ గారు